అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది. ఆ దాడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేశారని చెప్పి ఓ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మనుషులు పుట్టారా లేదా అబద్ధాలకు పుట్టారా నాకైతే అర్థం కాలేదు. జరిగిన నేరం ఏంటి, అక్కడ జరిగిన తప్పు ఏంటని చెప్పాలి. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి మీద దళితులు చేసిన దాడి. జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి కాబట్టి అతను అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది దళితులను చంపించడం జరిగింది. డెడ్ బాడీ డోర్ డెలివరీ చేయడం జరిగింది. అంబేద్కర్ గారిని, అంబేద్కరిజాన్ని కూడా చంపాడు అతను. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి కింద ఉండటానికి ఆయన పేరుకి అర్హత లేదని ఎవరో భావించారు. ఆ భావించిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. అది కూడా తప్పే. కానీ ఈ జగన్ రెడ్డి పేరు మీద దాడి జరిగితే జగన్ రెడ్డి పేరు ఎవడో లాగేసాడని చెప్పాలి. కానీ అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం తప్పు. నా కొడకలారా, మనుషులు పుట్టారా తప్పులు పుట్టారా మీరు నాకు అర్థం కాదు. అర్థం చేసుకోలేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ. ఏదో నలుగురు వైసీపీ కార్యకర్తలకి నీలం కండువాలు వేసి వాళ్ళు వచ్చి మేము ఏదో ధర్నాలు చేస్తున్నాం, నిరసనలు చేస్తున్నాం అంటారు. ఎందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని ఎందుకు మళ్ళీ సర్వనాశనం చేయడానికి, గొడవలు పెట్టడానికి, వర్గ వైషమ్యాలు రేపడానికి ప్రయత్నిస్తున్నారు?